వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇమేజ్ దెబ్బతింది. అక్కడ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకుండానే 3 బ్యాచ్ల అడ్మిషన్లను వర్సిటీ స్వీకరించింది. మొదటి బ్యాచ్ మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి చేసి కాబోతున్న గుర్తింపు ధృవపత్రాలు దక్కే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. యూనివర్సిటీకి అనుమతులు తేవడంలో వైసీపీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఇప్పుడు ఆర్కిటెక్చర్ విద్యార్థులకు మద్దతుగా నిరసనలకు కూర్చోవడంలో ఆంతర్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో ఉన్న ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఏపీలోనూ ఉండాలనే ఉద్దేశంతో 2020లో కడప కేంద్రంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తీసుకోకుండానే నాటా ప్రవేశ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారిని కోర్సుకు ఎంపిక చేసింది. 2020లో అడ్మిషన్లు ప్రారంభించింది. 2021-22లోనూ విద్యార్థులను చేర్చుకున్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థుల 5 ఏళ్ల కోర్సు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నెల 16 నుంచి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతవరకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడం వల్ల పరీక్షలు రాసి ప్రయోజనమేంటని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. సర్టిఫికెట్లు లేకుండా బయటికెళ్లి ఏం చెయ్యాలని ఆక్రోశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగానే ప్రవేశ పరీక్ష లేకుండా చేర్చుకుంటున్నా మొత్తం సీట్లు భర్తీ కావడం లేదు. ఏటా ఏప్రిల్, మే మధ్యలో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది జూన్ నెల 2వ వారం దాటినా నోటిఫికేషన్ ఇవ్వలేదని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిని కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా నియమించుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యపై కూటమి ప్రభుత్వమైన దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంతవరకు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని జగన్ సర్కార్ ఇప్పుడెందుకు మొసలి కన్నీరు కారుస్తుందో, ఎంపీగా ఉన్న అవినాష్ అప్పట్లో పార్లమెంట్లో ఎందుకు యూనివర్సిటీ అనుమతుల కోసం ప్రయత్నం చేయలేదు? ఇంతకు వైసీపీ సర్కార్ ఒంటెద్దు పోకడా, నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డ పరిస్థితి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తున్న ధీమా ప్రతి విద్యార్థికి ఉంది.